ఈరోజు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కృష్ణ గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి అభిమానులంతా వచ్చి ఈరోజు పూలమాలను అలంకరించి విగ్రహానికి అన్నదాన కార్యక్రమం చేయాలని అనుకున్నాము. కాకపోతే ఈరోజు రాజమౌళి గారి సినిమా ఈవెంట్ ఉన్నందువల్ల అందరం అక్కడికి వెళ్ళే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాము. ఈరోజు అందరినీ కూడా మళ్ళా ఒకసారి స్మరించుకుంటున్నాము. కృష్ణ గారిని 300లకు పైగా చిత్రాల్లో నటించి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనతో మాకున్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా ఈరోజు మళ్ళొకసారి నెమరవేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. కృష్ణ గారి విగ్రహం తొలగించాలని చెప్పి కొందరు న్యాయవాదులు కోర్టులో కేసు వేశారు. దానిపైన మీరేం చెప్తారు? అదే అనే ఆలోచించాలండి. ఇంతకు మొదలు మనము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మన అంటే రాష్ట్ర ప్రజల కోసం ఎన్నోసార్లు సేవలు అందించినటువంటి ప్రముఖ నటుడు ఆయన. అంటే నటుల లోపల కూడా ఏదైనా తుఫాన్ బాధితులకు కానివ్వండి, లేకుంటే ఏదైనా సంఘ సేవ చేయడంలో కానివ్వండి, కృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి ఇస్తారు? ప్రముఖులకే ఇస్తారు. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ ప్రముఖ సేవ చేసినట్టు వాళ్ళని గుర్తించి పద్మవిభూషణ్ అవార్డు అంటే అత్యంత ప్రతిభావంతులకు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అలాంటి అవార్డు గ్రహీత విగ్రహాన్ని మేము అభిమానంతో ఏర్పరచుకుంటే అది ఎవరికి డిస్టర్బ్ లేకుండా అందరూ కూడా ఫస్ట్ మున్సిపల్ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు కౌన్సిల్లో పెట్టుకునే ఛాన్స్ లేదు కాబట్టి మేము ఆ టైంలోనే ఇది జరిగింది కాబట్టి మేము కృష్ణ పుట్టినరోజు నాడు పెట్టుకోవాలని విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి, దీన్ని తొలగించాలనే వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మహబూబ్నగర్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఉన్నాయో కూడా ఒకసారి కూడా ఆలోచన చేయాలి. ఈ ఒక్క విగ్రహాన్ని తొలగించామంటే మాత్రం దీనికి ఎట్లా మేము ఎలాంటి ససేరమా మేము ఒప్పుకోము. ఇది ఒకవేళ ఇదే విగ్రహాన్ని తొలగించినట్లయితే పర్మిషన్ లేని విగ్రహాలన్నీ కూడా తొలగించాలనే ఉద్యమాన్ని మేము తీసుకొని వస్తాము. అన్నిటిని తొలగించేటట్లుంటే ఈ విగ్రహాన్ని కూడా తొలగించాలని తెలియజేసుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళు వచ్చి చూపించినందుకే కదా ఇక్కడ పెట్టుకోండి అది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో కౌన్సిల్లో లేదు. మరి అన్ని విగ్రహాలకైతే ఎట్లయితే చెప్పినరో దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోండి అని చెప్పినందువల్లనే మేము ఇక్కడ నిర్మించుకున్నాం. మేము ఆశ్రయించబోతున్నాం. ఈరోజు సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారి 3వ వర్ధంతి చాలా అసలు వాస్తవం చెప్పాలంటే చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నాము. ఇది 15-20 రోజుల నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. బట్ అనుకోని కారణాల వల్ల SSC MB 29 ఈవెంట్ ఈరోజే ఉండడము అది ఇట్లా ఏమైపోయిందంటే పాసులు ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి పాసులు. కానీ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుందంటే రామోజీ ఫిలిం సిటీకి ఎంట్రెన్స్ 2 గంటల వరకే రావాలని ఒకటి నిబంధన పెట్టింది. కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం రద్దు చేసుకోవడం జరిగింది. లేకపోతే ఎందుకంటే చాలా గ్రాండ్గా అసలు అన్నదానము భారీ ఎత్తున మినిమం 1000-1500 మందికి ప్లాన్ చేసినాము. అనుకోని రీత్యా ఏదో మన వర్ధంతి ఇలా నివాళులు అర్పించడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.